ఆయనకి పరిపాలన తెలీదు, లాండ్ ఆర్డర్ తెలీదు, రాజ్యాంగం తెలియనటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి. పవన్ కళ్యాణ్ గారికి అయితే సంబరాల చేసుకోవచ్చు ఆయన. ఎందుకంటే దాదాపు 10 సంవత్సరాల నుంచి ఆయన వెయిట్ చేస్తున్నాడు. ఇప్పటికే ఆయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టి దాదాపు 10 సంవత్సరాల నుంచి కూడా ఆయన 2 దఫాల అనేక ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేశాడు. తెలంగాణలో కూడా ఎలక్షన్ లో పార్టిసిపేట్ చేశాడు. కానీ ఎక్కడ చేసినప్పటికి కూడా ఆయన అధికారంలో దక్కలేదు. అంతేకాకుండా వాళ్ళ అన్నయ్యేటటువంటి చిరంజీవి గారు కూడా ప్రజారాజ్యం పెట్టి ఆయన వల్ల కూడా కాలేదు. చివరికి పవన్ కళ్యాణ్ గారు ఇక గెలుపోటములతో సంబంధం లేకుండా ప్రజా సమస్యల మీద పోరాడుతూ ఇక చివరికి తెలుగుదేశం ప్రభుత్వంతో ఒప్పందం చేసుకొని బీజేపీతో ఒప్పందం చేసుకొని కూటమి ప్రభుత్వం ఏర్పడటం ద్వారా ఈయన కనీసం డిప్యూటీ చీఫ్ మినిస్టర్ స్థాయికి వచ్చారు. ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారికి ఖచ్చితంగా కూడా పండగ చేసుకోవాల్సినటువంటి సందర్భమే ఇది. ఇక జగన్మోహన్ రెడ్డి గారి గురించి వస్తే ఆయన అభిప్రాయం కోల్పోయినందుకు ఆయన చాలా బాధపడుతున్నారు. వెన్నుపోటు దినోత్సవం అంటే ఎవరు వెన్నుపోటు పొడిచారు ఆయనకి అనేటువంటి తెలుసుకోవాలి. ప్రజలు ఆయనకు వెన్నుపోటు పొడిచారా అనే ఉద్దేశంతో ఆయన చేస్తున్నారా, లేకపోతే మరే ఉద్దేశంతో చేస్తున్నారా అనేది ఆయన స్పష్టంగా తెలియజేయాలి. ఎందుకంటే నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు చాలా కూడా బాధలో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు పథకాల ద్వారా విశేషమైనటువంటి డబ్బును కూడా ప్రజలకు పంపిణీ చేశారు. ఆయన వచ్చినప్పుడు ఆయన తరహాలో తనకున్నటువంటి ఎక్స్పీరియన్స్ తోటి ఆయన కూడా మొదటిసారే కదా వచ్చింది చీఫ్ మినిస్టర్ అయ్యారు. ఆయనకు కూడా అనుభవం తక్కువ కాబట్టి ఫస్ట్ టైం చీఫ్ మినిస్టర్ అయ్యారు. అంతకుముందు వాళ్ళ నాన్న వైఎస్ రాజశేఖర గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయనకు కొంత అనుభవం ఉండేది. కానీ ప్రత్యక్షంగా రాజకీయాలు ఎలా ఉంటాయనేటువంటిది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అనుభవం అయింది. సాధారణంగా ఏంటంటే ప్రతి రాజకీయ నాయకుడు గెలిచిన తర్వాత తప్పనిసరిగా తమకు ప్రజలు ఓటేసి గెలిపించారు కాబట్టి వాళ్ళకి ఎంతో కొంత చేయాలి, మంచి చేయాలనే ఉద్దేశంతో ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అనేక వర్గాల ప్రజలకి ఈ యొక్క నవరత్నాలు అనే పేరుతోటి అనేక రకాల డబ్బు సహాయం చేశారు. మధ్యలో ఎక్కడ అవినీతికి కూడా జరగకుండా వీలైనంత వరకు డైరెక్ట్ గా కూడా ఈ యొక్క డబ్బు అనేది ప్రభుత్వం నుంచి డైరెక్ట్ గా ఈ యొక్క లబ్ధిదారు ఎవరైతే ఉన్నారో అతని బ్యాంక్ అకౌంట్ లో పోయే విధంగా చేశారు. మరి ఇంత డైరెక్ట్ గా ప్రజలకు చాలా సహాయం చేసి అన్ని వర్గాల వారికి, బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, ఓసీలకి, మైనార్టీకి అన్ని రకాల వాళ్ళకి వారికి చాతైనంత వరకు చేశారు. కానీ ఇంత చేసినా ఎందుకు ఓడిపోయాం అనేటువంటి బాధ కూడా ఖచ్చితంగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారికి. బహుశా దాని గురించి ఆయన వెన్నుపోటు రాజకీయాలు చేస్తున్నారేమో, లేదంటే తెలుగుదేశం పార్టీని విమర్శించే ఉద్దేశంతో వెన్నుపోటు రాజకీయాలు చేస్తున్నారా? ఇద్దరు చేసేది కూడా కరెక్టే. యాజ్ ఏ పబ్లిక్ గా పవన్ కళ్యాణ్ గారు కూటమి యొక్క వాళ్ళ దినోత్సవాన్ని వాళ్ళు సంతోషంగా జరుపుకోవచ్చు. అలాగే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెన్నుపోటు దినోత్సవం అని చెప్పడం కూడా కరెక్టే. రెండింటినీ కూడా ఆహ్వానిస్తున్నాం. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. సో రేపు జూన్ 4న ఇటు కూటమి ప్రభుత్వం ఏమో పీడ విరగడ అయ్యి ఒక సంవత్సరం పాటు అయింది, సంబరాలు జరుపుకోండి అని పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా. అంటే అదే రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా అంటే వెన్నుపోటు దినం మనం కూడా జరుపుకుందామని అన్నారు. సో ఈ రెండు పిలుపుల మధ్య మీరేమనుకుంటారు, మీ ఒపీనియన్? డెఫినెట్లీ జనసేన అయితే మంచి పిలుపుని ఇచ్చిందని అనుకుంటామన్నా. అదే రోజు దివాళీ సెలబ్రేషన్ లాగా చేసుకోండి అని కూడా కళ్యాణ్ సారు, నాదల్ల మనోహర్ గారు పిలిపించారు. డెఫినెట్లీ మేము అదే విధంగా సెలబ్రేషన్ చేసుకుంటామన్నా. ఎందుకంటే వెన్నుపోటు అనేది దేనికి కొడతారన్నా? దేనివల్ల? ఎంతో పేద ప్రజలు, వీళ్ళ వద్ద వైసీపీ కుట్రలు, ఎంతో ల్యాండ్ చాలా పెద్ద స్కామ్ చేశారన్నా. ఇలాంటి వైసీపీ గవర్నమెంట్ ఎన్నో కుట్రలతో చాలా ఇదిగా పకడ్బందీగా ప్లాన్ లో ఉందన్న. జనాలందరూ ఇప్పుడు కొద్ది గొప్ప విముక్తి పొందారు వాళ్ళతో. అలా ఎంతో మంది, చాలా మంది విముక్తి పొందారు. కాబట్టి మేము జనసేన పిలుపుతో ఏదైతే ఉందో 4వ తేదీ దాన్ని ఘనంగా సెలబ్రేషన్ చేసుకోవాలన్నా, లైక్ దివాళీ లాగా అదన్నా. జగన్ గారి మాటల మీద ఏమంటారు? అంటే వెన్నుపోటు మనం కూడా సెలబ్రేట్ చేసుకుందాం, 1 year అవుతుంది మనల్ని వెన్నుపోటు పొడిచి 3 పార్టీలు కలిసి అని చెప్పి చెప్పారు. దేనికన్నా ఇప్పుడు ఒకటి, ప్రజలు ఏదైతే ఏది చెడు, ఏది వాస్తవం, అవాస్తవం అని తెలుసుకోలేరా? డెఫినెట్లీ వాళ్ళ వల్ల ఎంత సఫర్ అయ్యారు, గవర్నమెంట్ ఎంప్లాయీలు ఎంతమంది సఫర్ అయ్యారు, బీసీ కమ్యూనిటీ వాళ్ళు ఎంత సఫర్ అయ్యారు, ప్రతి ఒక్క కమ్యూనిటీ అతని వల్ల సఫర్ అయింది. కాబట్టి ఈ రోజు ఇండియా గవర్నమెంట్ ఫామ్ చేసిందన్న. వాళ్ళు సక్సెస్ఫుల్ గా గెలిచారు, సక్సెస్ఫుల్ గా రోలింగ్ చేసుకుంటున్నారు. దానికి ఏం కుట్ర? ఇతను చేసిన కుట్ర వల్ల ఇతనే ఇదయ్యాడు. మోసం చేశారు, పథకాలు ఏమి ఇవ్వకుండా అబద్ధపు మాటలు చేసి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు ఏమి ఇవ్వట్లేదు, వాలంటీర్ 10,000 అని చెప్పేశారు. ఓకే, మన రేషన్ విధానాలు రద్దు చేశారు అన్న. చూడండి, ఇప్పుడు రేషానికి విషయానికి వచ్చినట్టయితే నాదల్ల మనోహర్ గారు ప్రతి ఒక్క చోట షాప్ అనేది పెట్టారు. లైక్
ప్రీవియస్ లో ఎక్కడ ఇప్పుడు ఒక 50 ఇల్లులకి 100 ఇల్లులకి ఎక్కడైతే ఉండిద్దో అక్కడికి వెళ్ళి రేషన్ తీసుకోవాలా. ఇక్కడ అలాంటి ఆప్షన్ లేదన్నా. మీకు అందుబాటులో ఉన్న షాప్కి వెళ్ళొచ్చు. దాంతో పాటు మీ ఏజ్ 60 అబోవ్ అయితే వాళ్ళే హౌస్ డెలివరీ చేస్తారు. డెఫినెట్లీ అన్న, వాళ్ళే హౌస్ డెలివరీ చేస్తున్నారు. నెంబర్ 1 ప్రభుత్వం అన్న. ఈ వైసీపీ వాళ్ళకి దీని గురించి సబ్జెక్ట్ ఏం తెలియకుండా దేనికోసమో ఏదో కొద్ద గొప్ప తెలిసి దాని మీద కావాలని విమర్శించాలని చెప్పి విమర్శిస్తున్నారు తప్ప అది ఏం లేదన్న. ఇప్పుడు ఇంకా ఇచ్చిన హామీలు ఇంకా ఎందుకు అవ్వట్లేదనే కదా ఇంకోటి నెక్స్ట్ మీరు అడిగింది. అవునన్న, ఫ్రీ బస్సు రేపు August 15 నుంచి అమలైద్ది. అది ఆల్రెడీ ఇచ్చేసారు అనౌన్స్మెంట్. ఇంకోటి చూడండి అన్న, 15,000 కోట్ల రూపాయలు అప్పు పెట్టేసి వెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు దాన్ని కప్పపించుకోవడానికి దాన్ని కవర్ చేసేది ఎప్పుడు, జనాలకి ఇంకా ఇచ్చేది ఎప్పుడు, అమరావతి డెవలప్మెంట్ చేసేది ఎప్పుడు? ప్రతి ఒక్కటి అన్న 1 ఇయర్ అవ్వబోతుంది. ఆల్మోస్ట్ రేపు 1 month లో 2 months లో 1 ఇయర్ కంప్లీట్ అయింది ఫుల్ఫిల్ గా. డెఫినెట్లీ ప్రతి ఒక్కటి చిన్నగా గవర్నమెంట్ అనేది అమలు చేసేది. డెఫినెట్లీ జరిగింది. సక్సెస్ఫుల్ గవర్నమెంట్ ని ఎల్లవేళ కంటిన్యూ చేస్తామన్నా. బోగస్ జగన్మోహన్ రెడ్డి బోగస్. హాయ్ బ్రో. హాయ్. మరి రేపు పవన్ కళ్యాణ్ గారు పీడ పోయింది అని చెప్పేసి ఒక పిలుపునిచ్చారు. సో ఒక 1 year అయింది మన గవర్నమెంట్ ఫామ్ అయ్యి అని చెప్పేసి. సో దాని మీద మీ ఒపీనియన్ ఏముంటది? ఎంజాయ్మెంట్ వీళ్ళు చేసుకుని వీళ్ళు ఉంటారు. వీళ్ళు ఓడిపోయారు కాబట్టి వీళ్ళ బాధ అలా వాళ్ళు కేక్ కట్ చేసుకుని వాళ్ళు ఎంజాయ్మెంట్ వాళ్ళు చేస్తారు. సో ఓడిపోయారన్న బాధ వాళ్ళకే ఉంటది, గెలిచిన బాధ వీళ్ళకే ఉంటది. సో 1 year అయింది కాబట్టి 1 year లో ఏం చేశారు ఏంటి అన్నది ప్రజలు చెప్పాలి. అక్కడ పిఠాపురంలో చాలా మందిని ఈ మధ్య అడుగుతున్నారు, మీ ఊరిని డెవలప్ చేస్తా అన్నారు, ఏమైనా అయిందా అని వస్తున్నాడని. డెవలప్ అవడానికి ఆయన రావక్కర్లేదు, మాకైతే ఇక్కడ డెవలప్మెంట్ కనపడుతుందని మాట్లాడుతున్నారు. సో ఈ 1 year వాళ్ళు ఎంజాయ్మెంట్ చేయడానికి ఆ ఒక్క ముక్క చాలు. సో ఈ 1 year వీళ్ళు ఓడిపోయి అవి కూడా అవుతుంది కాబట్టి వీళ్ళు ఓడిపోయారు, ఎందుకు ఓడిపోయారని ఆలోచించి ఎంజాయ్మెంట్ చేస్తున్నారా, లేకపోతే ఎవరు ఓడించారు అని ఎంజాయ్మెంట్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. జగన్ గారు కూడా ఒక పిలుపునిచ్చారు, వెన్నుపోటు పిలుపు. మనకు వెన్నుపోటు పొడిచారు, సంవత్సరం అయింది, మనం అది సెలబ్రేట్ చేస్తున్నాం అని చెప్పేసి. సో దాని మీద మీ ఒపీనియన్? వెన్నుపోటు పొడవడానికి ఆయన ఏమి వెనక నుంచి రాలేదు కదా పవన్ కళ్యాణ్. ఎదరి నుంచే అనౌన్స్మెంట్లు చేసుకుంటూ జనసేన అని పెట్టుకొని ఇప్పుడు తెలుగుదేశానికి మద్దతు ఇచ్చి అన్ని చేసుకుంటూనే వచ్చాడు. ఎదురుగానే చేసుకుంటాడు. వెనక నుంచి ఎన్నిపోటని ఎలా అంటావు నువ్వు? ఎదరి నుంచే పోరాడి గెలిచాడు కదా పవన్ కళ్యాణ్. ఇక్కడ ఎవరో పొలవలేదు బ్రో, ప్రజలే పొరిచినట్టే అంతే. ఇప్పుడు ఓటు ఎవరి చేతిలో ఉంటది? మన చేతిలో ఉంటది. మనం వేస్తేనే గెలుపు, ఎవరికైనా సరే, నీకైనా సరే నాకైనా సరే. మనం వేసిన ఓటు ఎవరికి వేసామో వాళ్ళు గెలుస్తారు, కానీ ఓటు అయిన వాళ్ళు ఓడిపోతారు. సో వాళ్ళు ఎన్నిపోటు పొడుచుకున్నది ఏముంది? ప్రజల చేతిలో ఉంది, ఓటు వేసే వాళ్ళ చేతిలో ఉంది, ఎవరు గెలవాలి ఎవరు ఓడిపోవాలి అని. సో ఆయన గెలవాలని ఉంచుకున్నారు, పవన్ కళ్యాణ్ గెలిచాడు. ఇలా మన టీడీపీ రెండు గెలిచాయి అంతే. మరి జగన్ గారి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన మంచి చేసాడు, చేయలేదు అంటలేదులే, కానీ కాకపోతే ఏంటంటే జనాలకి మైండ్ ఉండే అంత చేయలేదు. సో కరెక్ట్ ఓటింగ్ టయానికి వచ్చేటప్పటికి చెయ్యి అటు వెళ్ళిపోయింది. అది ఆ ఒక్క మిస్టేక్. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. సో రేపు June 4th కి అయితే కూటమి ప్రభుత్వం ఏమో మనకు ఒక రాష్ట్రానికి పీడ విరగడయ్యి 1 సంవత్సరం అయింది, సంబరాలు చేసుకున్నాను ఒక పిలుపునిచ్చారు. సో రేపు అదే రోజు జగన్ గారు ఎట్లా అంటే వెన్నుపోటు దినం మనం కూడా జరుపుకుందాం అనే విధంగా చెప్పారు. సో ఈ రెండింటి పరంగా మీ ఉద్దేశం ఏంటి? కూటమి చెప్పిన దాంట్లో సంవత్సరం అయింది కాబట్టి పీడ విరిగింది అనుకుంటే కనీసం ప్రజలకి ఏదో ఒకటి చేయాలి. సగం అన్నా చేయాలి, పూర్తిగా సంవత్సరం అయిపోయింది చేయలేదు. ఫెయిల్యూర్, కూటమి ప్రభుత్వం ఫెయిల్యూర్. రద్దు చేయడంలో మాత్రం నెంబర్ 1 ఏపీ. పథకాలు కానీ జాబులు కానీ రద్దు చేయడం నెంబర్ 1. కూటమిలో ఎవరు ఏం చేయలేదు. కూటమి ప్రభుత్వం అంటే పవన్ కళ్యాణ్ కాదు, చంద్రబాబు కాదు, మోడీతో సహా ముగ్గురు. మోడీ వచ్చి చెప్పాడు 2014లో ఇది అమరావతి కాదు మహానగరం అన్నాడు. ఆ 2014 నుంచి 2024 దాకా పోయింది. 2024 పునఃప్రారంభానికి వచ్చాడు. ఇది మహానగరం కాదు అమరావతి విశ్వనగరం అన్నాడు. అప్పుడు మహానగరం పోయింది, ఇప్పుడు విశ్వనగరం అయింది. దీంట్లో తేడా ఏమీ లేదు, చేసేది ఏమీ లేదు వీళ్ళు. మరి జగన్ గారు వెన్నుపోటు పొడిచిన రోజు మనకు సంవత్సరం అవుతుంది. అవునన్నా, ఇప్పుడు పథకాలు ఇలేకపోతున్నా అంటున్నారు, పథకాలు లేలేదు అంటున్నారు, అప్పులు మాత్రం చేస్తున్నారు కదా గవర్నమెంట్. మరి దీని గురించి ప్రతిపక్షం కూడా ధీటుగా సమాధానం ఇస్తుంది. ఎందుకంటే అప్పులు చేయకుండా ఉండలేదు కదా, అప్పులు చేస్తున్నారు. అప్పులు చేసినప్పుడు పథకాలు ఇవ్వడానికి ఏమైంది, అభివృద్ధికి ఏమైంది? అభివృద్ధి ఏడ చేశారు మీరు? అభివృద్ధి చేయలేదు కదా.
సరే పథకాలు లేకపోతున్నాను, నేను వెల్ఫేర్ ఖర్చు పెట్టలేకపోతున్నా అంటున్నారు. అభివృద్ధి చేస్తా అంటున్నారు. అభివృద్ధి కూడా ఎక్కడ చేస్తున్నారు? సో మరి వెన్నుపోటు పొడిచింది ఎవరు ఇప్పుడు? వెన్నుపోటు పొడిచింది ప్రజలకు పొడిచారు కూటమి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం బాగా పొడిచింది వెన్నుపోటు. మే నెలలో ఎత్తన్నారు అమ్మఒడి, అది లేదు. జూన్లో ఎత్తన్నారు, జూన్ కూడా పోయింది. నెక్స్ట్ ఇయర్ అన్నారు. మొన్న చెప్పుకుంటారు జనవరి అన్నారు, ఉగాది అన్నారు, ఫ్రీ బస్సు. ఇప్పుడు ఆగస్టు 15 అంటున్నారు. మహిళలకి 15 ఎత్తని చెప్పుకుంటూ వచ్చారు. వాళ్ళ మంత్రులే కదా చెప్పింది, ఉన్న మంత్రులే కదా చెప్పింది. కొత్త వాళ్ళు ఏం చెప్పలే కదా. ఏదన్నా చెప్పాల్సిన పని లేదు, అంతా వాళ్ళు చెప్పింది. నిరుద్యోగ వృద్ధి అని చెప్పింది లోకేషే. మరి వాళ్ళు చేయనప్పుడు ప్రతిపక్షంగా వెన్నుపోటు దినంగా ప్రకటించారు వైసీపీ వాళ్ళు. అదండి. మరి ఏపీలో పవన్ కళ్యాణ్ గారు సంబరాలు జరుపుకుందాం 1 year అని చెప్పేసి ఒక సభ పెట్టారు, పిలుపునిచ్చారు. దాని మీద మీ అభిప్రాయం? ఖచ్చితంగా జరుపుకోవాలి కదండి. ఎందుకంటే మనం చేసిన సేవా కార్యక్రమాలు, మనకు జరిగిన అన్యాయం నుంచి బయటపడినటువంటి సమయం, డేటు కాబట్టి ఇంత అద్భుతమైన ప్రగతి సాధిస్తూ ముందుకెళ్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా సంబరాలు ప్రతి ఒక్కరూ చేసుకోవాల్సిన కూటమి ప్రభుత్వంలో. ఎందుకంటే ముందున్నటువంటి ప్రభుత్వం ఎన్ని అరాచకాలు చేసిందో, ఎన్ని అన్యాయాలు చేసిందో, ఎంత దోపిడీ చేసిందో అంతా అందరికీ తెలిసిన విషయం. కాబట్టి ఒక్క సంవత్సరం అద్భుతమైన పాలన, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం శ్రమిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, ఆయన సేవా దృక్పథం, ఇవన్నీ పరిగణలో తీసుకుని ఖచ్చితంగా మనం సంబరాలు చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్కు పట్టిన గ్రహణం వీడిన రోజు ఇది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ సంబరాల్లో పాల్గొని ఈ విజయకేతనాన్ని సగర్వంగా మనం చాటుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. జగన్ ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి లేకుండా, ఎలాంటి ఉద్యోగ కల్పన కానీ ఏమీ లేకుండా ఓన్లీ సంక్షేమ కార్యక్రమాల పేరుతో జనాల్ని మోసం చేసి ఆంధ్రప్రదేశ్ని అధోగతి పాలు చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన చెర నుండి విడిపోయిన ఆంధ్రప్రదేశ్ ఈరోజు అఖండమైన సంబరాలు జరుపుకోవాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపులో భాగంగా ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని రేపు ఆ సంభ్రమాశ్చర్యాలలో మునిగి తేల్తారని చెప్పి కోరుకుంటున్నాం. మరి రేపు మళ్ళీ జగన్ గారు వెన్నుపోటు పొడిచారు కదా, మనం కూడా చేసుకుందాం వెన్నుపోటు పొడిచిన డేగా అని చెప్పి పాలనకు 1 year అయిందని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయనది దొంగపోటు పాలన. ఇప్పుడు ఆయన వెన్నుపోటు ఎవరిని పొడిచాడండి? ఎంతో కష్టపడి వినండి, వెన్నుపోటు పొడిచింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ఎంతో కష్టపడి కొడుకుని అల్లారు ముద్దుగా చూసుకున్నటువంటి తల్లి, అతని ఎదుగుదల కోసం, అతను సీఎం అవడం కోసం నిరంతరం శ్రమించి పాపం ఆంధ్ర రాష్ట్రం మొత్తం తిరిగినటువంటి విజయమ్మ గారిని వెన్నుపోటు పొడిచాడు. అలాగే చెల్లికి వెన్నుపోటు పొడిచాడు. అతి భయంకర వెన్నుపోటు ఎవరికైనా పొడిచాడంటే చెల్లికి. ఎలా పొడిచాడు? పాపం అతను జైల్లో ఉంటే కాలుకి బలపం కట్టుకుని పాదయాత్ర చేసి, ఎన్నో వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి అన్న కోసం పరితపించిన చెల్లిని వెన్నుపోటు పొడిచాడు. అలాగే ఆ రాష్ట్ర ప్రజలు ఈ యువకుడు తర్వాత ఎంతో ఉత్సాహవంతుడు అని అఖండ మెజారిటీతో 151 సీట్లు ఇచ్చి గెలిపిస్తే ఆ ప్రజల్ని వెన్నుపోటు పొడిచిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి. అలాంటి వ్యక్తి ఈవేళ వెన్నుపోటు గురించి మాట్లాడుతున్నాడంటే బాబాయ్ వెన్నుపోటు మర్చిపోయినట్టున్నాడు. ఇవన్నీ కానీ పక్కన పెట్టండి. ఈవేళ అద్భుతమైన ప్రగతి సాధిస్తుంది ఆంధ్రప్రదేశ్. ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు, ఒక పక్క లోకేష్ గారు, మరో పక్క పవన్ కళ్యాణ్ గారు, ముగ్గురు కూడా బ్రహ్మాండమైన పాలన, సుపరిపాలన అందిస్తూ ముందుకు సాగుతున్నారు. సంక్షేమ పథకాలు కూడా జూన్ నుంచి కొన్ని పథకాలు, ఈ నెల 12 నుంచి తల్లికి వందనం, అలాగే ఆగస్టు 15 నుంచి మన ఫ్రీ బస్సు, ఇవన్నీ ప్రకటించుకుంటూ వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అద్భుతమైన ప్రగతి సాధించిపోతుంది. ఈ సందర్భంలో విమోచనా దినంగా జగన్మోహన్ రెడ్డి కబంధ హస్తాల నుంచి ఆంధ్రప్రదేశ్ని విడిపించిన రోజుగా బ్రహ్మాండమైన సంబరాలు చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ఆయనకి పరిపాలన తెలీదు, లాండ్ ఆర్డర్ తెలీదు, రాజ్యాంగం తెలియనటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి. అలాంటి వ్యక్తికి పిల్లోడి చేతిలో ఏదో పెట్టినట్టు మన రాష్ట్రాన్ని పెడితే సర్వనాశనం చేసాడు. కాబట్టి ఇంకా అతని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. పరిపాలన చేత కాని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి.